నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి సిట్ ప్రధానంగా ఒక కొత్త కోణాన్ని అయితే తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే ఒక వీడియో ఫుల్ వైరల్గా మారింది. ఆ వీడియోలో చెవిరెడ్డి అనుచరుడుగా చెప్పుకుంటున్నటువంటి వెంకటేష్ నాయుడు గారికి సంబంధించినటువంటి నోట్ల కట్ట లెక్కింపుకు సంబంధించినటువంటి వీడియో దొరికింది. ఈ ఆధారం ద్వారానే ప్రధానంగా లిక్కర్ కేసు ఇంకొక మలుపు తిరిగింది. అయితే ఇందులోనే ఇంకొక కోణం కూడా వినిపిస్తోంది. అదే వెంకటేష్ నాయుడు గారు కూటమి నేతలతో కూడా కొంచెం సానుకూలంగా దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే ఇందులో లెక్కిస్తున్నటువంటి ధనం ఎక్కడికి వెళ్ళింది, అసలు ఎక్కడి నుంచి వచ్చింది అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మొన్న హైదరాబాద్లో 12 పెట్టెల్లో 11 కోట్లు తర్వాత ఇప్పుడు ఆయన లెక్కిస్తున్నటువంటి ఏదైతే 3 కోట్ల పైచిలుకు ధనం ఉందో ఆ ధనం కూడా ప్రధానంగా అది లిక్కర్ దానికి సంబంధించే అని చాలామంది మాట్లాడుతుంటే, కాదు ఇది ఎలక్షన్ టైంలో పంచడానికి తీసుకుందని ఇంకొక రకంగా మాట్లాడుతున్నాను. అసలు మీ పర్స్పెక్టివ్ ప్రకారం ఈ ధనం అసలు ఎక్కడిది? వెనకటికి ఒక శాంతి ఉంటుంది సార్, ఎర్ర చీర కట్టుకుందల్లో నావిడే అన్నట్టు. అలాగే ఎక్కడ డబ్బులు లెక్క పెట్టారు, ఎక్కడ డబ్బులు కనబడినా సరే పటక్కన తీసుకొచ్చి లెక్కర్ స్కామ్ అని చెప్పి సంతృప్తి పడుతున్నారు. ఇలాగే పాపం అడవాడు చేసి 2 రోజుల పర్యటన కుదించి చంద్రబాబు నాయుడు గారిని లొకేషన్ కూడా వెనక్కి తీసుకొచ్చారు. గాబరా పడిపోయి యాజ్ ఇఫ్ ఏదో జరిగిపోతుందన్న అద్భుతం. ఇక్కడ వాస్తవానికి మీరు ఆద్యంతం గమనిస్తే ఒక అభియోగం మొన్న జూన్లో డబ్బులు దాచాడని, ఇంకొక అభియోగం ఇవ్వాలేటి వెంకటేష్ నాయుడు ఎంతో క్యాష్ పట్టుకొని దొరికేశాడు. ఆ క్యాష్తో ఇంకేముంది, ప్రపంచం తెరబడిపోయింది, అది ఇదని మాట్లాడుతున్నారు. నాకు తెలిసి ఆ క్యాష్ ఎక్కడికి వెళ్ళింది, లెక్కర్ స్కామ్ కాదు, అదంతా ఆర్బీఐకి వెళ్ళి ఉంటుంది. ఎందుకంటే అందులో 2000 నోట్లు ఉన్నాయి, రద్దు కావించబడిన నోట్లు అవి. ఒక నోట్ల కట్టలు ఒకసారి పరిశీలిస్తే జాగ్రత్తగా ఎప్పుడు లెక్కెట్టారో ఎప్పుడు తీసుకెళ్లారో అది ఆ డినామినేషన్ ప్రకారం నిన్న కోర్టు కూడా చెల్లు అనిపించింది. ఏమని, ఆ సిరీస్ ఆఫ్ నోట్స్ నెంబర్లు ఇవ్వండి, మీరు కన్ఫెస్ చేసింది ఏదైతే ఉందో ఆ సిరీస్ ఆఫ్ నోట్స్ది ఇవ్వండి అని చెప్పింది. ఎందుకు ఇవ్వలేపారు? లేదట వాళ్ళ దగ్గర సోమవారం ఇస్తారట వాళ్ళ. అంటే తారుమారు జరగద్దని నమ్ముతున్నారా మీరేమన్నా? ఆ సీరియల్ నెంబర్ తారుమారు అవుతుంది. అదే నాకు తెలియకడుగుతా సార్, అవి ఉంటాయి కదా. నేను ఇందాక మొదటి నుంచి మొత్తుకుంటుంది ఏంటంటే, ఇవన్నీ ఇప్పుడు 11 కోట్లు పట్టుకున్నారు, ఇలా 3.5 crores పట్టుకున్నారు, ఇవన్నీ పట్టుకొని ఇవన్నీ లెక్కర్ స్కామ్కి సంబంధించినవి అని కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మీరు కేసులు కడితే ఇక్కడ బయట కూర్చొని ఆలోచిస్తారు, అయ్యో నిజమేదరా ఇంత క్యాష్ దొరికింది. వాళ్ళని పట్టుకొని అల్లాడి ఇంట్లో ఎంత ఉందట చెప్పు, నువ్వు చెప్పు, నాకు పర్లేదు, నువ్వు చెప్పు, ఎంత కొంత ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది చెప్పంటే, సార్ ఇంట్లో 10 తులాలు బంగారం ఉంది సార్, ఈ ఇంట్లో 5 తులాలు బంగారం ఉంది సార్, అవన్నీ కలిపి 64 కోట్లు సీజ్ చేసిన ఈ సిట్టోళ్ళని పట్టుకొని ఏమని విశ్లేషించాలి? వెనక ముందు చూడరా, ఎద్దీనిందంటే దూడకట్టాడు, ఎద్దీనింది అనగానే దూడకట్టి, అసలు ఎద్ది ఏంటి ఎండం ఏంటి అన్న కాన్సెప్టే లేదు. ఎందుకంటే ఆ 2000 నోట్లు ఏంటి, 3.5 కోట్లలో ఆ 2000 నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇవి ఎప్పుడు రద్దు అయ్యే నోట్లు, ఎప్పుడు దీన్ని ఎక్కడ తీసుకెళ్ళి ఉంటారు అంటే ఆర్బీఐకి వెళ్ళే కదా. డినామినేషన్ డిమోనిటైజేషన్ జరిగిందంతా ఏమైంది అంటే మన 2023లో 2000 నోట్లు కూడా రద్దు అన్న టైంలోనా? 2000 నోట్లు ఇప్పుడు పోనీ ఉదాహరణకి ఇవాళ దొరికాయి, ఏడు తీసుకుంటావు, 4 తీసుకోవడం కూడా పనికిరు, వాడు తీసుకుంటాడు 2000 నోటు. మరి దాన్ని పట్టుకుని బ్యాంకు కూడా తీసుకోదు, ఆర్బీఐ కూడా తీసుకోదు, ఇప్పుడు తీసుకోదు. అదే మరి తీసుకున్నప్పుడు ఏడు చేయాలి దాన్ని పట్టుకుని. దాని మీద స్పెషల్ కేసులు కట్టండి, అన్యాక్రాంతంగా ఉన్న క్యాష్ అని. దాని లెక్కర్ కేస్తే ఏం సంబంధం? ప్రతిదీ ఏది కనబడితే అది లెక్కరు. ఎన్నాళ్ళు ఈ తాత్సారం వీటితో సాధిస్తారా? కోర్టు కూడా కన్విన్స్ కావట్లే. సరే మీరు సీజ్ చేసిన 11వి ఈ 3.5 డినామినేషన్లు ఇవ్వండి, అంటే ఐ మీన్ నోట్ల యొక్క నెంబర్లు. అది సిరీస్ ఏ రోజు రిలీజ్ అయిందో ఆర్బీఐ నుంచి ఇలా చెప్పొచ్చు చూడన్నా, అది ఇవాడ ఆడి దగ్గర 3.5, వీళ్ళ దగ్గర 11 కోట్ల డబ్బాలు. అది దేనికి సంబంధం? ఈ డబ్బాలు నాది కాదని చెప్తే తెగలడు, అప్పుడు మాట్లాడచ్చు. అసలు ఎవరు సార్ ఈ వెంకటేష్ నాయుడు? ఎవడైనా అవునండి, అంటే చెవిరెడ్డి వెనకాల తిరిగి బెచ్చెట్ ఆడుకునేవాడు, అది చెవిరెడ్డి వెనకాల చచ్చేవాడు, చెవిరెడ్డి ఫ్రెండ్, లేదా చెవిరెడ్డి పార్ట్నర్, ఎవడైతే నాకేంది, నీకెందుకు ఎవడైతే ఆడు సంబంధించిన విషయంలో లెక్కర్ స్కామ్లో క్యాష్ ఆడి దగ్గర ఎప్పుడుది అప్పుడెప్పుడు లెక్క ఎడుతున్నాడట, తెలుగుదేశం వాళ్ళతో నిలబడ్డాడట, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎలక్షన్లో డబ్బులు పంచాడట. నాకు ఎందుకు దిక్కుమాల టాగుంటే ఎలక్షన్ కమిషన్ ఏడు చేస్తున్నారు డబ్బులు పంచుతుంటే, దేనికల్లా ఇక్కడ 4 కేసులు కట్టరట, వీళ్ళు కడతారట. ఇలా ఫినిల్ గారు చూడు 70 ఎరగ కొడితే 4 కేసు అట్లే, ఎవడో ప్రైవేట్ కేసు పెడితే లోపల ఇస్తారట. అలవాటు అయిపోయింది, జరుగుబాటు అంటారు దాన్ని. ఫస్ట్ న్యాయస్థానానికి సమాధానం చెప్పన్నాడు సార్, తర్వాత మాలాంటి వాళ్ళు అందరం కూర్చొని గంటలు విశ్లేషిస్తుంది దాని మీద. నేను లీగల్ ప్రొసీడింగ్స్ చూస్తే రాజకేశ్వర రెడ్డి వేసిన అఫిడవిట్ ఇవన్నీ మాట్లాడుతూ
నాకేంటి సంబంధం ఈ 11 కోట్లు అంటే నిజమే. అక్కడ తెలంగాణలో దొరికిన దానికి ఏది ఆ డినామినేషన్ ఏమిటంటే అబ్బదబ్బ జబ్బ సోమరిస్తుండే మా దగ్గర లేవట. ఫస్ట్ ఆన్సర్ మా దగ్గర లేవు. ఇదేనా సిట్టు యొక్క పనితీరు? పురోగతి ఒక బిగ్గెస్ట్ స్కామ్ అని ఎస్టాబ్లిష్ చేస్తూ ఏడపడితే ప్రతి దగ్గర ఎవిడెన్స్లు గ్యాదర్ చేస్తున్నాం అని చెప్తూ కోర్టు దగ్గర ఆ విషయం మీద ఒక నెరేటబుల్ టాపిక్ నడుస్తున్నప్పుడు వీళ్ళ దగ్గర నెరేషన్స్ లేవంటే అంటే బుర్రజేయలేయడం. మార్కెట్లో ఈ తపేలా ఛానల్లో ఈ బురుగు దూదుల్లో కూర్చొని దూదేకిన వాళ్ళు కూర్చొని దూదులు ఎక్కుతున్నట్టు వార్తలు ఏకేస్తుంటే కూర్చుని వినాలి అవన్నీ. మనం ఆ ప్రవచనాలు విని దాంట్లోంచి అవును నిజమే అని అందరితో కన్విన్స్ అయిపోయి మనం కూడా తప్పట్లు కొడుతూ చెప్పాలి. ఓ పక్క న్యాయస్థానాలు ఏం చెప్తున్నాయో, ఓ పక్క దాంట్లో ఉన్న క్రెడెన్షియల్స్ ఏంటో కూర్చొని వాడికి అక్కర్లే. సోషల్ మీడియాలో 4 ఫోటోలు తీసుకొచ్చి డబ్బులతో ఉన్నోడు డబ్బులు లేనోడు అవి విశ్లేషణ. మనం అంటే అతనికి కూటమి నేతలతో కూడా సత్సంబంధాలు ఉన్నాయనేది ఉండరేంటి సార్? అందులో పడి చావమనండి, అందరినీ కలిపి కట్టుకుని ఎందులో పడి చావమనండి. ఎవరు పనితీరవుతాయి ఈ రాజకీయాల్లో? అందరినీ ఏకతాటి మీద కట్టవలసిన వాడిని. ఎవడన్నా ఇటు సత్సంగంలో పనిచేసినాడు, ఈ రాజకీయాలని ఆ రోజు సేవా తత్పరతో రాజకీయాలు చేయడానికి వచ్చినాడు ఎవడో పనికొచ్చినాడు చూపించండి. అందరూ గడపారెట్టుకుని ఆడ దొరికితే అక్కడ తవ్వుకుని పోదాం అనుకుని వచ్చిన వాళ్ళే. వీళ్ళ గురించి బయటకు వచ్చి పదవి పోయిన వెంటనే ఈ దొంగ పదవి ఉన్నంతకాలం ఆడు ఏం చేసినా చెల్లుబాటు. ప్రజల శ్రేయస్సు కంటే కులం ఎస్టాబ్లిష్మెంటే ప్రధానంగా ఉందనుకుంటున్నారు రాజకీయాల్లో. ఇందులో కులం ఎందుకు వచ్చింది? డబ్బులు పట్టుకొని డబ్బులు చుట్టూ తిరుగుతున్నారు. కులాలకు సంబంధం లేదు దీనికి. కులాన్ని కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అంటారు. ఆయన వెంకటేష్ నాయుడు కాబట్టి, చిత్తూరు నాయుడు అంటే చౌదరులు కాబట్టి అలా ఎవరితోనో లింకులు పెట్టేస్తారు అక్కడ పార్ట్నర్లు. ఈరోజు బిజినెస్లో ఒక పార్టీలకి అతీతంగా ఇంట్లోనే మా తమ్ముడు బీజేపీ పార్టీ, నేను పార్టీ మీరు పార్టీ అలాగ ఉంటున్నారు అందరూ. ఎవరు మాట్లాడతారు? అసలు అర్థం పార్థం లేని రాజకీయాలన్నీ ఆడి నుంచి ఆడుకో ముళ్ళు పెట్టి ఈ డాడీకి పార్ట్నర్ అట్ట ఈడి వాడు కట్టితే పార్ట్నర్లు ఏముంది? ఇప్పుడు టీఎల్కేశ్వర రెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నాడు? టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. గతంలో తెలుగుదేశంలో మేయర్. ఇక్కడ ఈ తెలుగుదేశం మూలాలు ఇవన్నీ చర్చిస్తున్నాం. ఎప్పటికైనా తెగుతుంది ఇది పంచాయతీ. లేకపోతే మీ జట్టు పీస్ అని చెప్పి చిన్నప్పుడు స్కూల్ పిల్లలాగా అలిగేసి ఇంక జీవితాంతం మారకుండా ఉంటారు. ఆయన టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వ మునుపు తెలుగుదేశంలో అధినాయకుడితోనో లేదా పార్టీ సిద్ధాంతాల మీద విభేదించి బయటకు వచ్చి ఉంటాడు. అంతేకాని తెలుగుదేశంలో అందరితో శత్రుత్వాలు పెట్టుకుని రాలే కదా, అవునట కదంటారా? సో ఆ ప్రతిపదిని చూసుకుని ఎవడో ఫ్రెండ్షిప్లోనో లేదా దీంట్లోనో పార్ట్నర్షిప్లు చేయడం తప్పు అంటే ఎలాగా? ఏది వాట్ వే దేర్ కన్సర్న్? నువ్వు దాంట్లో ఫైండింగ్స్ ఏమైనా ఉంటే దాన్ని బయటికి పెట్టినప్పుడు ఎస్ ఇది ఎస్టాబ్లిష్డ్ ఈ విధంగా తప్పు అన్నప్పుడు మీరు ఎంతసేపు అయినా చర్చి పెట్టండి, అది రైట్. ఈ లేదానికి నెరేషన్స్ ఇచ్చేసి ఒక కాలేజ్ అడ్మిషన్స్ టైంలో 4 డబ్బులు దొరికితే దాన్ని పట్టుకుని పెద్ద ఇష్యూ చేస్తే ఎంతమంది దొరకవు? మల్లారెడ్డి దగ్గర దొరకలేదా? చైతన్య వాళ్ళ దగ్గర దొరకలేదా? నారాయణ వాళ్ళ దగ్గర దొరకలేదా? అఫ్కోర్స్ పేపర్లు మీకు కాబట్టి రైర్ అనుకోండి, అది వేరే సంగతి. నేను కసిన ప్రజాశక్తి ఇలాంటి పేపర్లు ఉన్నాయి కదా, ఖచ్చితంగా వస్తాయి అందులో రావాల్సిన వార్తలు చదువుతారు చదవలసిన వాళ్ళు. చేత ఇవన్నీ వెంకటేష్ నాయుడు కాబట్టి, నాయుడు అని పేరు ఉంది కాబట్టి, వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి, చొట్టరికాలు ఉన్నాయి కాబట్టి ఏడు చేస్తారు. ఇవన్నీ మాకెందుకు? వాళ్ళు జుట్లు పంచాయతీ పెట్టుకుని ఎందులో పడి సామానండి, వ్యాపారాలు చేసుకోమనండి, ట్యాక్సులు కట్టమనండి. ఇలా దొంగ డబ్బులు ఏమైనా దొరికినప్పుడు ప్రభుత్వం ప్రశ్నించి దాన్ని నిజానిజాలు తేల్చి అప్పుడు మాట్లాడండి. ఇదే అక్కడ ఒక వ్యాపారంలో 10 రూపాయలు రాకుండా అవడమా, క్యాష్ లేకుండా ట్రాన్సాక్షన్స్ అవ్వడం చేస్తాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం అవడైనా క్యాష్ ట్రాన్సాక్షన్స్ లేకుండా అవడం చేస్తాడా? ఎవడని చేస్తాడు చెప్పండి? ఎవడికి చెప్తారు ఈ పకోడీ కబుర్లన్నీ? మేమనే ప్రజలు అనుకున్నాడు జడ్డి వేదంలో మేము 2 లక్షలకు మించి క్యాష్ ఉంటే ముష్టి వేదంలో బతికి ఆ ఇన్కమ్ ట్యాక్స్ చుట్టూ సంవత్సరం పాటు జీతం సంపాదించి 4 నెలలు ట్యాక్స్లు కట్టి వెర్రి వేదంలో మేము ప్రజలు. వాళ్ళంతా బాగానే దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు అందరూ పంచుకొని బాగానే ఉంటారు. ప్రజలు చేతనైతే ఇలాంటి ప్రశ్నలు అడగండి. చస్తున్నారు కదా జీతాలు తీసుకొచ్చి ఎంతంత ట్యాక్స్లు కడుతున్నారు, కనిపించట్లేదా మీకు? ఈ ఎదవల ఎదాన్ని ఇంతంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మన దగ్గర ఎందుకు ఉండట్లే? ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి? ఆ టైప్ ఆఫ్ ప్రక్షాళన ప్రజల్లో స్టార్ట్ అవునంతకాలం మనం ఏమీ చేయలేము సార్. టైం వేస్ట్ ఇదంతా. ఒకడు ఈ విధంగా దొరికాడు, అమ్మాయిడు దొరికాడు కాబట్టి ఇలాంటి అవినీతి అవుతుందని ఎక్కడైనా ఉందా? ఒకడు పని చేసాడు సచివాలయం. ఉదాహరణకి మీ సేవతో ఈ సేవతో స్టార్ట్ అయింది మీ సేవ. అలా ఇప్పుడు సచివాలయ వ్యవస్థ దాన్ని వెనక్కి తీసుకొస్తున్నారా ముందుకు తీసుకెళ్తారు చెప్పండి? వెనక్కి వెళ్తుంది. వెనక్కి తీసుకెళ్తున్నారు. వెనక్కి తీసుకెళ్తున్నప్పుడు ఎందుకు ఊరుకుంటున్నారు ప్రజలు? ఎందుకు జడ్డి వేదంలో బతుకుతున్నారో తెలుసుకోమండి ప్రజల్ని. వాళ్ళకి అవన్నీ ఎందుకండి? ఈ కసిరెడ్డి గారు చచ్చాడో బతికాడో, లేకపోతే ఇంకోటి ఎవడో వెంకటయ్య నాయుడు గారు చచ్చాడో బతికాడో, అవన్నీ మనకెందుకు? రోజుకి ఒక పెట్టకద్దు దాని మీద. అంటే ఎందుకు చేయలేకపోతున్నారు సార్? ఆ ప్రభుత్వం చేయగలిగినవి ఎందుకు చేయలేకపోతున్నారు? చిత్తశుద్ధి లేక. చూడండి ఒకటి గుర్తుంచుకోండి, ఐ వాంట్ టు డిస్ట్రాయ్ యువర్ మార్క్ అనుకున్నప్పుడు ఇలాగే ఎడుతారు రాజకీయాలు. అంటే ప్రజలు ఏమైపోయినా పర్లేదా? ప్రజల్లో జడ్డోళ్ళు మోసం చేయడం ఎంతసేపు?
ఇవన్నీ తెలియకుండా ప్రజలు ఎలా సార్ ఓడించారు? అరే జడ్డోలు అని చెప్తుంటే గుర్ర కషాయం అవినట్టు నమ్ముతుంటే ఎవడేటి చేస్తారు దానికి? 4,000 లోపలికి వెళ్తే నచ్చనప్పుడు ఎవడేటి చేస్తారు దానికి అని అడగండి ప్రజల్ని. దేని మొదటిసారి వాళ్ళు మోసపోయింది, ప్రతిసారి మోసపోతానున్నారు కదా. దురాశ దుఃఖానికి చేయటన్న కథ చిన్నప్పుడు చదువుకుంది. జీవితంలో ప్రతిసారి ఇది ఒక బిగ్గెస్ట్ లెసన్ కింద ప్రతిసారి దాన్ని రెఫర్ చేసుకుంటూ ఉంటే ప్రజాస్వామ్యం ఖచ్చితంగా పరిరక్షించబడదు, లేదంటే ఇలాగే ఉంటుంది. సార్ ఇప్పుడు సిట్ ముందుకు వచ్చి ఇది ఆ డబ్బులే అని కన్ఫర్మ్ చేయకుండానే ప్రధానంగా చాలా వరకు ఇది కన్ఫర్మ్ చేసేస్తున్న మీడియా ఛానల్స్ దాన్ని మీడియా ట్రయల్ అంటారు. ముందు వీళ్ళకి ఎవడన్నా పీకినోడు ఎవడన్నా ఉంటే ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ గౌరవ సుప్రీంకోర్టు ఇలాంటి ఒకసారి చెల్లుమని సుమోటోల కింద కొన్ని కేసులు తీసుకుని ఒకడికో సినిమా చూపిస్తే ఒక ఛానల్కి అప్పుడు కరెక్ట్గా వార్తలు వస్తాయి. ఇప్పుడు ఒకటే సార్, నేషనల్ మీడియా కూడా అలాగే ఏడిసింది అని చేత మనం ఏం చేయలేం. ఒక పార్టీలకు కొమ్ము కాసుకుంటూ మీడియాలో వ్యవస్థలు ఉంటే ఎవరితోనే రాజకీయాలు ఇలాగే భ్రష్టు పట్టి ఉంటాయి. వైఎస్ఆర్సీపీ ముందున్న ఒక ఆప్షన్ ఏంటి ఇప్పుడు ప్రజెంట్? దీన్ని ఏమీ లేదు, తిప్పికొట్టే ఏమీ లేదు వాళ్ళ దగ్గర. ఒక చతురత లేదు, ఫస్ట్ థింగ్ తిప్పికొట్టే నేపథ్యం లేదు. దీనికి మళ్ళీ చెప్తున్నాను, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. ఇటు మీడియా హౌసెస్ ఉన్నట్టు అటు మీడియా హౌసెస్ ఉండాలి, బొంబార్డింగ్ ఉండాలి. ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలి. వీళ్ళు కన్ఫ్యూజ్ చేయడంలో సిద్ధహస్తులు. విద్యుత్ మీటర్ల విషయం మర్చిపోయారా, లేకపోతే భూ సర్వే విషయం మర్చిపోయారా? ఎంత నెగిటివ్ చేశారు. ఇవాళ ఏమీ కాకుండా మూడో కంటికి తెలియకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అది దాన్ని లేకపోతే ప్రపంచం తెరబడిపోద్దని పెట్టకథలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఏం చెప్పాలి దానికి? అది నేను చేస్తే మంచి, నువ్వు చేస్తే చెడ్డ, ఏదైనా మేమే చేస్తాం అంటే ఇలాగే ఏడుస్తారు రాజకీయాలు. దీనికి కారణం ప్రజలు జడ్డి వాళ్ళు. ప్రజలు జడ్డి వాళ్ళు అయినంతకాలం మనం ఏం చేయలేం, ఎవరు ఏం చేయలేరు. లాస్ట్లో మేలుకుంటారా? ఏం మేలుకుంటారు, వాళ్ళ కాడ మేలుకుంటారు. ఈ రీసెంట్ 2014 నుంచి ఆ లేని ఎలక్షన్లే నడుస్తున్నాయి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.